పరీక్ష పరీక్ష పెట్టాడు ఎందుకు పెడతాడు వెళ్ళి పెట్టాడు మెయిన్ స్ట్రాంగ్ ఉంటుంది ఏమవుతుంది డ్రామా అయిన never mind is never prepared for such. Even psychological level. Relax one. మంగళగిరిలోని టిడ్కో గృహాల వద్ద ఉన్నాం. ఒక అభాగ్యుడు, ఒక యువకుడు దేశానికి రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సినటువంటి అభివృద్ధి చెంది ఆయన ముందుకెళ్లాల్సినటువంటి ఒక యువకుడు ఒక ప్రమాదవశాత్తు గాయపడి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆదుకున్నటువంటి వ్యక్తిగా, ఆపన్నాహస్తం అందించినటువంటి వ్యక్తిగా నారా లోకేష్ నిలిచిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా తన బాధ్యతగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓ యువకుడికి ప్రాణాలు కాపాడి ఆ తల్లికి పెద్ద కొడుకుగా కూడా నిలిచినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం టిడ్కో గృహాల వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం ఎవరైతే గాయపడినటువంటి యువకుడు ఉన్నాడో ఆయన పరిస్థితి అప్పట్లో ఎలా ఉంది, సహాయార్థము అర్థించిన పరిస్థితుల్లో ఎవరో ఆదుకునేటువంటి నేపథ్యంలో లోకేష్ ఎలా ఆపన్నాహస్తం అందించారు, అతను ప్రాణాలు కాపాడటంతో పాటు అతనికి ఏదైతే స్వయం ఉపాధికి సంబంధించినటువంటి అవకాశం ఎలా కల్పించారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నాడు ఒక యువకుడు, భవిష్యత్తు తరాలకు సంబంధించి, భావి తరాలకు సంబంధించి ఇతను చదువుకొని ఏదైతే ఇతనికి సంబంధించినటువంటి కొన్ని ఏదైతే ఎయిమ్స్ అనేటటువంటివి కొన్ని ఆశయాల సాధన కోసం ముందుకెళ్తూ ఒక అభివృద్ధి చెందాల్సినటువంటి యువకుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ఈ కాలు పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఈ కాలు మాత్రం డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. అసలు ఈ యువకుడికి ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి ఎవరు సహాయం అందించారు, ప్రస్తుతం అతని యొక్క పరిస్థితి ఎలా ఉందనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు ఓట్ల నవీన్ కుమార్ అండి. మాది మంగళగిరి. నాకు 2021 డిసెంబర్ 4వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది. అది మేము నార్మల్గా మా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి అని చెప్పి నార్మల్గా వాళ్ళది ఉంటే అలా వెళ్దాం అనుకొని అలా వెళ్తుంటే నేను వెనకమాల కూర్చున్నాను బైక్ మీద. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, అతను నాకు తెలియదు ఎవరో. ఇంకా కారులో ఆ రోజు ప్లేస్ లేదంటే ఇంకా నేను ఆయన బండి ఎక్కడం జరిగింది. ఆయనేమో తీసుకెళ్ళాడు. నేను స్లోగానే వెళ్ళని చెప్పినా కూడా ఆయన స్లోగానే వెళ్ళాడు. విజయవాడ వారధి ఉంది కదా, ఆ వారధి ఎక్కంగానే ఏమైందంటే మామూలుగా ఫుల్ రష్గా ఉంది. ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది. అయితే ఏమైంది, అతనేమో వెనకమాల మామూలుగా ఇట్లా పక్కకు తిప్పేశాడు ఒక సైడ్కి. నేనేమో వెనకమాల కూర్చున్నాను కదా, వేరే మామూలుగా వెహికల్స్ సైడ్ నుంచి వెళ్తున్నాయి. ఇట్లా మాకు తగిలేపాటికి మేము పక్కకు పడిపోయాం. అయితే నేను రైట్ సైడ్ పడ్డాను, తనేమో లెఫ్ట్ సైడ్ బైక్తో సహా అట్లా వెళ్ళిపోయాడు. అయితే నేను రైట్ సైడ్ పడగానే వెంటనే నాకు లారీ అనేది నాకు 2 legs మీద ఎక్కడం జరిగింది. ఇట్లా అప్పుడే వెంటనే స్పాట్లోనే నా రైట్ లెగ్ అనేది పూర్తిగా క్రష్ అయిపోయి అక్కడ వరకు ఇదైపోయింది. నా లెఫ్ట్ లెగ్ అనేది జస్ట్ ఈ స్కిన్ ఇదంతా పీల్ అయిపోయింది. ఈ స్కిన్ అంతా పీల్ అయిపోయి ఓన్లీ మనకి ఇక్కడ ఈ బోన్ ఒక్కటే ఉంది. ఇదంతా మనకి ఏమైందంటే ఈ స్కిన్ అంతా మనకి లేదు అసలు. ఇదంతా వేసిన స్కిన్నే నాకు ఇక్కడ ఇదంతా తీసేశారు. ఈ థైస్ మీద మొత్తం తీసేసి ఇక్కడ ఈ లెగ్కి ఎట్లా రీకన్స్ట్రక్షన్ చేశారు. నేను జాయిన్ అయిందేమో విజయవాడలో ఉన్న హాస్పిటల్. ఏంటిది అది షైన్ హాస్పిటల్స్. నాకు ట్రీట్ చేసింది అక్కడ ఎండి ఏమో వికాస్ కాట్రగడ్డ సార్. అండ్ ఉన్నావా? ఎందుకంటే ఇంత ప్రమాదం జరిగిన పరిస్థితిలో నేను ఆ రోజు ఏమైందంటే నేను లక్కీగా ఆ రోజు దాని వెనక రోజు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను. నార్మల్గా మాకు రివేచర్ కంపెనీలో నాకు ఇంటర్వ్యూ దాని వెనక రోజు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి చీరాల్లో మామూలుగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి నేను వచ్చాను అనమాట. ఆ రోజు దాని వెనక రోజు బీచ్కి వెళ్ళి మార్నింగ్ లేవలేకపోయాను. అయినా ఇంకా ఫ్రెండ్స్ ఫోర్స్ చేసేపాటికి నేను వెళ్ళాల్సి
వచ్చింది. అయితే నేను ఆ రోజు మార్నింగ్ నేను ఏం తినలేదు అనమాట. అంటే జస్ట్ అసలు వాటర్ కూడా డ్రింక్ చేయలేదు నేను. యాక్సిడెంట్ జరిగిందేమో 12:30-1 ఆ టైంకి. అయితే నేను ఏమి తినకపోవటం వల్ల నేను సర్వైవ్ అయ్యాను. అయితే యాక్సిడెంట్ అయిన స్పాట్లో నాకు ఎలా అనిపించింది అంటే హెవీ బ్లడ్ లాస్ అయిపోయింది. అసలు ఎవరు పట్టించుకోలేదు, ఫుల్ ట్రాఫిక్ ఉంది, అంబులెన్స్ రావడానికి కూడా ముందు అసలు ప్లేస్ లేదు. నేను సెంటర్లో అట్లా ఉన్నాను, చుట్టూ వెహికల్స్ అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీస్తున్నారు, కానీ ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేది అయితే ఎవరు చేయట్లేదు. ఇంకా సడన్గా ఒక చిన్న కార్ వచ్చింది, ఆయన తీసుకెళ్దామని చెప్పి అట్లా బ్లడ్తోనే ఎక్కించి తీసుకెళ్తుంటే వెళ్ళేదారిలో అంబులెన్స్ వచ్చింది. అంటే నేను మణిపాల్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నప్పుడు అంబులెన్స్ వచ్చింది. ఇంకా అందులోకి మళ్ళీ మార్చి ఇంకా మణిపాల్కి తీసుకెళ్లారు. మణిపాల్కి తీసుకెళ్ళగానే వాళ్ళు ఏమన్నా ట్రీట్మెంట్ చేయాలి, ఇలా మనీ అయితే ఎక్కువే అవుతాయి, ఒక 10 to 20 lakhs దాకా అవ్వచ్చు. ఫస్ట్ 5 lakhs మీరు పే చేస్తే మేము రైట్ లెగ్ని సేవ్ చేస్తాము, లెఫ్ట్ లెగ్ సంగతి తర్వాత చూద్దాం అన్నారు. అయితే మనకి మన దగ్గర అంత పరిస్థితి కాదు. మా డాడీ ఏమో వెజిటేబుల్ షాపు, మా మమ్మీ మా డాడీ ఇద్దరు వెజిటేబుల్ షాప్లోనే వర్క్ చేసేవాళ్ళు. అయితే ఇంకా మన దగ్గర అంత పరిస్థితి ఏముంటుంది చెప్పండి. ఇంకా మణిపాల్ హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి లాగా ఇంకా అంబులెన్స్ తీసుకొచ్చిన అతనేమో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. అంటే నార్మల్గా మా అన్నయ్యకి తెలిసిన అతను అయితే నేను తీసుకెళ్తాను హాస్పిటల్కి, ఇట్లా షైన్ హాస్పిటల్ అనేది ఒకటి ఉంది, అందులో మంచిగా మనకి యాక్సిడెంట్ కేసులు ట్రీట్ చేస్తారు, ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది, అంత డబ్బులు మనం పెట్టలేమని చెప్పి ఇంకా అక్కడికి తీసుకెళ్తే ఇంకా వాళ్ళు క్లియర్గా మనకి వికాస్ కాటర్గడ్డ సార్ అను వంశీకృష్ణ సార్ సర్జన్ నాకు ట్రీట్ చేసింది మొత్తం సారే. ఆయన కొంచెం నా ఏజ్ చిన్నది, కొంచెం మంచిగా ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన మంచిగా ఇది పరిస్థితి, నేను రైట్ లెగ్ అయితే సేవ్ చేయలేను, తీసేయాల్సిందే, ఎందుకంటే అసలు బోను, మజిల్స్, నర్వ్స్ అసలు అన్ని టోటల్గా 95% కట్ అయిపోయినాయి. దాదాపుగా బ్లడ్ అంతా పోయింది, అంటే దాదాపుగా కూడా పరిస్థితి లైఫ్ అండ్ డెత్గా ఉన్నటువంటి పరిస్థితిగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి సమయంలో లోకేష్ గారికి ఎలా తెలిసింది మీ విషయము? ఆయన మిమ్మల్ని ఎప్పుడు సందర్శించడం జరిగింది? అంటే మామూలుగా మేము చిన్నప్పటి నుంచి మామూలుగా టీడీపీలోనే ఉంటున్నాము, కానీ మనకి ఎవరు హెల్ప్ అనేది ఎట్లా దొరికిద్దో మనం చెప్పలేము ఈ రోజుల్లో. అయితే ఇప్పుడు ఏమైంది, నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఇంకా సార్కి మామూలుగా ఒక 1 week తర్వాత మామూలుగా ఉంటారు కదా, ఎవరొకరు చెప్తారు కదా ఇట్లా పలానా పర్సన్కి ఏరియాలో అయ్యిందని. అట్లా చెప్పగానే ఇంకా సార్ ఒకసారి మరీ చిన్న ఏజ్, ఇట్లా చాలా హెవీ ఇంజురీ అయిపోయింది, అసలు ఎలా ఉందో సిచ్యువేషను ఒకసారి చూద్దామని చెప్పి నార్మల్గా వెళ్ళేదారిలోనే వచ్చారు. ఆ రోజు అట్నుంచి వస్తా ఇంకా షైన్ హాస్పిటల్ దగ్గర దిగారు. ఇంకా నేను ఎలా ఉన్నానో అసలు చూద్దామని ఒకసారి నార్మల్గా వచ్చారు. వచ్చి ఇంకా నా సిచ్యువేషన్ అనేది చూసి ఫస్ట్ నన్ను మోటివేట్ చేశారు. ఇది జరిగింది ఏదో జరిగిపోయింది, మనం దాన్ని మార్చలేము, కానీ జరగబోయేదాన్ని మనం మార్చొచ్చు. నువ్వు మా ఫ్యామిలీలో ఒకటివి, నీకు ఏ ఇబ్బంది జరిగినా నేనున్నాను, నువ్వు ఫస్ట్ స్టోన్ లాగా ఉండు. అప్పుడు నేను అసలు చాలా సన్నగా, అసలు ఎలా ఉందంటే ఓన్లీ స్కెల్టన్ లాగా ఉండేవాడిని. అసలు బ్లడ్ అనేది 3%కి వచ్చేసి ఒక లెగ్ తీసేసి మొత్తం దీనంతా మామూలుగా కట్లు కట్టేసి చుట్టేసి అట్లా ఉంది, మొత్తం బ్లడ్గా అట్లా ఉండేది. అప్పుడు కోవిడ్ టైం కూడా ఉంది అప్పుడు, అంటే నార్మల్గా అందరికీ కోవిడ్ అట్లా ఉంది. అయినా కానీ మాస్క్ పెట్టుకొని మరీ మామూలుగా నా కోసం వచ్చి చూసి నాతో మాట్లాడారు, నన్ను బాగా మోటివేట్ చేశారు. నేను ఖచ్చితంగా సర్వైవ్ అవుతాను సార్, నేనైతే హోప్ కోల్పోను అని చెప్పేసి ఇంకా నేను అట్లా ఉన్నాను. ఇంకా సార్ కూడా మేనేజ్మెంట్తో క్లియర్గా మాట్లాడారు, అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా తెలుసుకొని నాకు ఏ రోజు విషయం ఆ రోజు వాట్సాప్ చేయండి, మీరు చేయగలిగితేనే చేయండి, లేకపోతే నాకు హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్ తెలిసినవి ఉన్నాయి, నా ఓన్ వెహికల్తో నేను తీసుకెళ్ళగలుగుతాను. లోకేష్ గారికి సంబంధించి మీరు దగ్గరగా అంతకుముందు కలిసిన పరిస్థితి లేదు, ఒక్కసారిగా మీకు అలాంటి క్రిటికల్ కండిషన్ వచ్చినప్పుడు లోకేష్ గారు లాంటి వ్యక్తి ఎదురుగా కనిపించి నేనున్నాను అంటే ఎలాంటి భరోసా అనిపించింది? అంటే అసలు నేను ఫస్ట్ నార్మల్గా ఇట్లా ముందు ఇంటిమేట్ చేశారు, ఇట్లా లోకేష్ బాబు వస్తున్నారని ముందు ఇంటిమేట్ చేసి అసలు నేనైతే నమ్మలేదండి, ఎందుకంటే అంత పెద్ద మనిషి నా కోసం ఎందుకు వస్తాడు అనుకున్నాను. తర్వాత వీడియో కాల్ చేస్తారులే, రాలేకపోయినా కానీ సిచ్యువేషన్స్ బాగాలేదు కదా అన్నారు. సరే మన కోసం అయితే ఎందుకు వస్తారులే అనుకుని మేము మామూలుగానే ఉన్నాము. కానీ సడన్గా వచ్చేపాటికి ఆ రోజు చెప్పుకోవడానికి కూడా నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే ఆయన ఆ రోజు లిఫ్ట్లు బంద్ చేయకపోయినా అట్లా ఉన్నా కానీ మెట్లు ఎక్కి 2 floors మెట్లు ఎక్కి నా కోసం వచ్చి నాతో మంచిగా ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేసి చాలా బాగా
అనిపించింది నాకు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లోకేష్ బాబు గారితో చాలా బాగా అనిపించింది. ఇంకా తను కూడా నాకు ఆర్థిక సహాయం అనేది నాకు చేశారు. మేనేజ్మెంట్తో మాట్లాడి క్లియర్గా నాకు ఏదైతే తన వంతు ఏదైతే చేయగలరో మంచిగా ఒక మంచి మనిషిలాగా చేశారు. పార్టీ ఇవన్నీ మనకి తెలియదండి, నేను పార్టీ పరంగా ఏం చెప్పట్లేదు, కానీ నార్మల్గా నాకైతే ఒక మామూలుగా ఈ సొసైటీలో నాకు ఎవరైతే హెల్ప్ చేయలేదు, నేను ఓపెన్గానే చెప్తున్నాను అసలు మరి. కానీ నాకు ఎవ్వరూ హెల్ప్ చేసింది లేదు, అసలు వచ్చి నాతో మాట్లాడిన వాళ్ళు కూడా లేరు. అసలు మంగళగిరిలో కొంతమంది ఉన్నారు నార్మల్గా, చిన్నప్పటి నుంచి మాది మంగళగిరి, మా తాత వాళ్ళది వాళ్ళందరిది. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా వచ్చి కనీసం చూడడానికి కూడా ఇష్టపడలేదు. మళ్ళీ మనం ఏమైనా సహాయం చేయాల్సి వచ్చిద్దేమో, లేకపోతే రేపు ఏమన్నా అయితే మళ్ళీ మనల్ని అంటారు అనే ఉద్దేశంతో రాలేదు. కానీ మరి తెలియకుండానే నేను ఎప్పుడు చూడలేదు అంత పెద్ద మనిషి ఇప్పుడు నా కోసం రావాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు ఏదో చిన్నపిల్లోడికి ఇట్లా జరిగింది, బాగా ఇంజురీ అయింది, అసలు ఒకసారి అబ్బాయి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏం చదువుకున్నాడు అని మామూలు ఒకసారి చూద్దామని వచ్చారు. నాకు ఇంకా ఆర్థిక సహాయం అందించారు, దానికన్నా మంచి భరోసా ఇచ్చారు. ఇట్లా ఫ్యామిలీ మెంబర్ మీరు, నీకేం కాదు, నేనున్నాను, నేను చూసుకుంటాను మంచిగా అని చెప్పి మంచిగా నాకు ఒక హోప్ ఇచ్చారు. నేను ఆ హోప్ ఒక ప్రజాప్రతినిధిగా ఎలాంటి వ్యక్తి ఉంటే ఎలా ఉంటుంది అంటారు? యూత్ కావచ్చు, ఇబ్బందుల్లో బాధల్లో ఉండే వాళ్ళకి కావచ్చు. అవును, అంటే ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ఇప్పుడు ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా వచ్చిద్ది, డబ్బులు ఖర్చు పెట్టేసిద్ది, ఏదైనా చేసిద్ది. కానీ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ప్రభుత్వం ఒకటి మనకి ఫామ్ అయిన తర్వాత అది ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి. కానీ ఇప్పుడు వాళ్ళ మీద రాజకీయం చేయటం, వీళ్ళ మీద రాజకీయం చేయడం, కేసులు ఇవన్నీ కాదు కదా. ఇప్పుడు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు లోకేష్ గారికి సంబంధించి మీరు హార్ట్ఫుల్ గా ఆయన కృతజ్ఞతలు ఎలా తెలియజేస్తారు? నేనైతే అసలు జీవితాంతం రుణపడే ఉంటాను. నేను కానీ మా ఫ్యామిలీ కానీ జీవితాంతం రుణపడే ఉంటాము. ఎందుకంటే నేను కానీ మా ఫ్యామిలీ కానీ చాలా ఇబ్బంది పడిపోయి, అంటే ఇంకా సర్వం కోల్పోయిన సిచ్యువేషన్ అది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మనకి లైఫ్ టైంలో అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే మనకి ఎవరో ఒకరు దేవుడి రూపంలోనే వస్తారు. అట్లా నాకు ఆ రోజు లోకేష్ బాబు గారే వచ్చారు. లోకేష్ బాబు గారు వచ్చారు కాబట్టే నాకు అసలు మంచిగా తర్వాత కూడా చాలామంది మామూలుగా లోకేష్ బాబే వచ్చాడు, మనం వెళ్ళకపోతే బాగోదని చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది హెల్ప్ చేశారు. నాకైతే మీరు ఏం చదువుకున్నారు? ఒకవేళ లోకేష్ గనక యూత్కు ఉద్యోగాలు ఇస్తాను నేను అనేటటువంటి ఒక ప్రకటన అయితే ఉన్నటువంటి పరిస్థితి, మిమ్మల్ని ఏదైతే యాక్సిడెంట్లో ప్రమాదం నుంచి ఆదుకున్నటువంటి లోకేష్ గారు మీకు భవిష్యత్తుకు సంబంధించి కూడా ఏదైనా కల్పిస్తారనే నమ్మకం మీకుందా? లోకేష్ గారు గెలిచి ప్రభుత్వం వస్తారు. ఆ రోజు నన్ను క్లియర్గా అడిగారు, నువ్వేం చదువుకున్నావు బాబు అని క్లియర్గా అడిగారు. నేను చెప్పాను, ఇట్లా నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను, 2021లోనే కంప్లీట్ అయింది. నేను దాని వెనక రోజే యాక్సిడెంట్ అయ్యాక రోజే ఇట్లా ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్, రివేచర్ కంపెనీలో నాకు ఇట్లా జాబ్ వచ్చిందంటే, సరే అమ్మ నువ్వు ఫస్ట్ అయితే నువ్వు దీని నుంచి బయటపడి నువ్వు మంచిగా సెటిల్ అవ్వు, ఫస్ట్ సెట్ అయిన తర్వాత నేను నిన్ను కలుస్తాను, నీకు జాబు ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను, ఫస్ట్ దాని గురించి మర్చిపో, క్లియర్గా నువ్వు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసి నువ్వు సెట్ అవ్వు, తర్వాత జాబ్ విషయం అనేది నేనే చూసుకుంటాను అన్నారు. అది నా పూర్తి పేరు ఓట్ల నవీన్ కుమార్. నేను చదివింది ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్కేపాడు, విజయవాడలో ఉంటుంది. 2021 పాస్డ్ అవుట్ నేను. ఓకే నవీన్ కుమార్, మీకు మంచిగా హెల్త్ అంతా కూడా మంచిగా అవి మరలా ఏదైతే ఉద్యోగం కూడా నీకు వచ్చి నువ్వు నీ కుటుంబం నీ పైన కుటుంబం ఆధారపడి నువ్వే కుటుంబాన్ని పోషించేటటువంటి స్థాయికి వెళ్ళాలని, అలాంటి ఆత్మ సంతృప్తి మనోధైర్యం రావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు తల్లిదండ్రుల పైన ఆధారపడేటటువంటి పరిస్థితి, అలా కాకుండా మీకు లోకేష్ ఇచ్చినటువంటి భరోసా నేపథ్యంలో మీకు ఒక మంచి ఉద్యోగం వచ్చి మీరే తల్లిదండ్రులను పోషించి మీ బాధ్యత తీర్చుకునేలాగా కూడా మీరు ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. చెప్పండి మా ప్రస్తుతం నవీన్ కుమార్ తల్లి కూడా మనతో ఉన్నారు. ఎందుకంటే ఒక కొడుకుకి ఏదైనా కానీ ముళ్ళు గుచ్చుకున్నప్పటికీ కూడా తల్లి కళ్ళల్లోనే నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి. ఇలాంటి భయంకరమైనటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఆ తల్లి ఎలా ఫీల్ అయ్యారు? ఆపన్నాస్తం అందించినటువంటి నేపథ్యంలో కొడుకు మళ్ళీ ఆరోగ్యవంతుల్లాగా ఇంటికి వచ్చి తల్లి కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆమెకు ఎలా అనిపిస్తుందో మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీ పేరేంటి? ప్రస్తుతం మీ కొడుకు నవీన్కు యాక్సిడెంట్ జరిగినప్పుడు మీకేమనిపించింది? ఏమనిపించేది ఏముందండి, ఓట్ల రాజేశ్వరి ఏమనిపించిందమ్మా మీకు? అనిపించేది ఏముందండి, ఎంత ఇది జరిగితే మాకు అసలు కాలు చెయ్యి ఆడలేదు, ఏం తెలిసిద్ది అసలు ముందు ఏమైందా ఏంటని. మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు విన్నాము. వాళ్ళు చెప్పిన మాటలు విన్నాక ఇక మాకు ఏమీ ఇక అంత చెక్కలేదు. ముందు
సిచ్యువేషన్ బాగోలేదు, బతకడు అది ఇదనే చెప్తుంటే మేము ఇక ఏం చేయాలో కూడా మేము తోసిపడి కాక తెలిసిన వాళ్ళు ఉండి షైన్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్తే వాళ్ళు మన పరిస్థితిని చూసి వాళ్ళు కూడా ఎమ్మటే ముందు చర్య తీసుకొని ఆపరేషన్ అనేది చేస్తామమ్మా, ఏం పర్వాలేదు, మీ అబ్బాయిని 6 నెలల్లో మేము పరిగెత్తిస్తామని నమ్మకం ఇచ్చారు. అయితే కాలు ఇదైతే తీసేస్తామన్నారు. అది కూడా కొద్దిగా ఏమైద్దో చెప్పలేము, మీరు మాకు సహకరిస్తే మేము మీకు చేయాల్సింది చేస్తామని చెప్పి. అంటే ప్రస్తుతం అప్పట్లో మీకు ఏంటి పరిస్థితి? ఆర్థికంగా చూస్తే మేము భార్యాభర్తలు మీ ఇద్దరు కూడా కూరగాయల వ్యాపారం అమ్ముకునేటటువంటి పరిస్థితి, అంటే మిడిల్ క్లాస్ కూడా కాదు, బిలో మిడిల్ క్లాస్లో ఉన్నాము. ఎంత ఖర్చు అవుతుందో కనీసం మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారని ఆందోళన ఏమైనా కలిగిందా? లోకేష్ గారు రాగానే మీకు ఎలాంటి ధైర్యం అనిపించింది? లోకేష్ బాబు వచ్చాక ఆ ధైర్యమే వచ్చింది. ఎందుకంటే ఆయన వచ్చి బాబుతో మాట్లాడి వెళ్ళాకే కొంచెం ధైర్యంగా వచ్చింది, లేచింది. మాకు చేయాల్సినది చేశారు. ఆయనే స్వయంగా డాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. అందరినీ స్టాఫ్ మొత్తాన్ని పిలిచి ఏం జరిగిందని మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. మీ వల్ల ఇద్దా లేదా, అవ్వకపోతే చెప్పండి, నేను ఇమ్మీడియట్లీ తీసుకెళ్ళిపోతా, హైదరాబాద్ తీసుకెళ్ళి నేను బాగు చేయించుకుంటాను అని అంటే వాళ్ళు వద్దు సార్ మేము చేస్తాం మీకనంటే వాళ్ళ దగ్గర నెంబర్లు తీసుకున్నాడు. ఏ రోజుకి ఆ రోజు ఇది మేము ఇవాళ ఇది చేస్తున్నాం, ఈ మెడిసిన్ తీసుకున్నాడు, ఇది చేసాడు, ఎట్లా ఉన్నాడు, ఇది వాడుతున్నామని చెప్పి వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఆయనకి అందిస్తూ ఉన్నారు. ఈ రోజుకి కూడా వాళ్ళు చెప్తానే ఉన్నారు, నవీన్కి ఇలా చేస్తున్నాం సార్, అలా చేస్తున్నాం. ఈ రోజుకి కూడా మా గురించి ఆయన 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ గారిని కలుస్తాం జరుగుతుంది, మాట్లాడటం జరుగుతుంది. ఆయన చెప్పినది వీళ్ళు చెప్పింది ఆయన, వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తానే ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నటువంటి పరిస్థితి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం ప్రస్తుతం చూసుకుంటే కనుక లోకేష్ గారు ఆ టైంలో కఠినమైనటువంటి కరోనా రోజులు, సొంత వాళ్ళు కలవలేనటువంటి రోజులు, ఆ టైంలో హాస్పిటల్కి రావటం అనేటటువంటిది ఏమనిపించింది? మాకు అసలు ఎంతో ఇది అనిపించింది. ఆత్మీయులు ఎంతమంది ఉన్నా కానీ ఎవరూ రాలేని పక్షంలో కూడా ఆయన గారు వచ్చి 2 అంతస్తులు లిఫ్ట్ పని చేయలే ఆ టైంలో, అయినా సరే లిఫ్ట్తో పని లేకుండా నడిచి వచ్చాడు. 2 అంతస్తులు నడిచి వచ్చి మాకు అంత ధైర్యాన్ని ఇచ్చి మా బాబుకి వాళ్ళకి ఈ రకంగా చూస్తున్నాడంటే నమస్కారం మరి. మీ బాబుకి అంటే ఆరోగ్యం పరమైనటువంటి అంశంలో ట్రీట్మెంట్కి లోకేష్ గారు సహకరించిన పరిస్థితి, మీ బిడ్డను మళ్ళీ మీ కళ్ళ ముందుకు తీసుకురావడానికి ఆయన పాత్ర ఆయన పోషించారు సహాయ దృక్పథంతో. ఏదైతే మీరు మీ బిడ్డకి ఏదైనా ఉపాధి కూడా కోరుకుంటున్నారు? కోరుకున్నామండి. మేమేం కోరుకోలేదు, ఆయనే చెప్పారండి, మీరు ముందు నువ్వు లెగిసి ఇంటికి వస్తే చాలు, నీ పదే నేను చూసుకుంటా, ఏ రోజుకైనా సరే నువ్వు అసలు ఆ విషయం మర్చిపో, నువ్వు ముందు కోలుకోవాలంతే, నువ్వు మా కుటుంబ సభ్యుడివి, అది ఆ మాట చెప్పారండి లోకేష్ గారు. అసలు లోకేష్ బాబు లాంటి వాళ్ళు ఈసారి మన మంగళగిరికి మాత్రం ఆయన రాకపోతే ఇక మళ్ళంటి వాళ్ళు అసలు ఇక దేనికి పనికిరావు అనేదే చెప్తాం. ఈరోజు మాకు చేసిన అసలు మామూలు చల్లగా 100 ఏళ్ళు హ్యాపీగా బాగుండాలి సార్. ఇది పరిస్థితి. ఏదైతే ఆపదలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే నవీన్ కుమార్, ఆయన ఏదైతే యువకుడు మెకానికల్ ఇంజనీరింగ్ చేసి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా మంచి ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో నవీన్ కుమార్కు జరిగినటువంటి ఏదైతే యాక్సిడెంట్కు సంబంధించి కుటుంబం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూరగాయలు అమ్ముకొని జీవించేటటువంటి తల్లిదండ్రులతో నవీన్ కుమార్ ఆందోళనలో ఉన్న పరిస్థితుల్లో నారా లోకేష్ మంగళగిరికి సంబంధించి ఆయన ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఏదైతే ప్రజాప్రతినిధి, ఆయన ఎవరైతే గతంలో మంత్రిగా చేసి ఉండొచ్చు, ప్రస్తుతం ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా మంగళగిరిలో ఉన్నటువంటి పరిస్థితి, ఆయనకు ఉన్నటువంటి బాధ్యతలు అనేటటువంటి చూసుకుంటే చంద్రబాబు తర్వాత టీడీపీ లాంటి సీనియారిటీ కలిగినటువంటి పెద్ద పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ఏదైతే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి కూడా ఒక యువకుడి యొక్క ప్రాణాలు కాపాడటానికి, అతనికి సహకారం అందించడానికి, ఆర్థిక సహాయం అందించడానికి, అతను మరలా తల్లిదండ్రులకు ఏదైతే సేఫ్టీగా అందించడానికి ఆయన చేసినటువంటి కృషిని మరవలేమనేటటువంటిది ప్రస్తుతం యొక్క తల్లిదండ్రులు కావచ్చు, అలాగే నవీన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనం భావించినప్పటికీ కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇంత బాధ్యత అనేటటువంటిది ఉంటుందనేటటువంటిది లొకేషన్ చూస్తేనే తెలుస్తుంది అనేది ప్రస్తుతం ఈ యొక్క ఫ్యామిలీ చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి నాయకుడే ప్రజాప్రతినిధిగా ఉండాలనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తం మీద చూసుకుంటే లోకేష్ గెలిస్తే ఆయన
ప్రజలకు, మంగళగిరి ప్రజలకు దూరంగా ఉంటాడు, ఆయన కలవటానికే కుదరదు అనుకున్నటువంటి కొన్ని ఏదైతే ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో అందుకు భిన్నంగా లోకేష్ వ్యవహరించినటువంటి తీరు చూస్తే గనక ఈ యొక్క యువకుడి విషయంలో అదంతా కూడా అబద్ధాల పుట్ట. ఆ ప్రచారం అంతా కూడా అసలు ఆయన గెలిస్తే మరింత సహకారం అందిస్తూ మరింత ప్రజలకు దగ్గర ఉంటారు. ఈ మంగళగిరి అనేటటువంటిది సైబర్ సిటీ అవుతుందా, లేదంటే మంగళగిరిలో ఉన్న యువతకు వెన్నుదన్నుగా అండదండగా ఉంటారు అనేటటువంటి దానికి ఈ యొక్క యువకుడు నవీన్ చెప్పేటటువంటి విట్నెస్సే ప్రధానమైనటువంటి కారణం. విట్నెస్ ఎవరైతే తల్లి, ఆమె ఏదైతే నవీన్ తల్లి ఆ రోజున ఎంత బాధపడుతూ ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉందో, ఈరోజు ఆమె అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ తలుచుకొని లోకేష్ వచ్చిన తర్వాత, నారా లోకేష్ తన బిడ్డను చూసి ఒక భరోసా ఇచ్చిన తర్వాత తన బిడ్డ సేఫ్టీగా తనకు మళ్ళీ ఇంటికి వస్తాడనేటటువంటి ఒక నమ్మకం కలిగిన పరిస్థితి ఉంది. అలాగే జరిగిందనేటటువంటిది డెఫినెట్గా మరలా తన బిడ్డ మెకానికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఉద్యోగ ఉపాధి అవకాశం కూడా భవిష్యత్తులో లోకేష్ ద్వారా కలుగుతుందనేటటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది మంగళగిరి టిట్కో ఇళ్లలో ఉన్నటువంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి, ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి జరిగినటువంటి కష్టము, బాధ, సమస్య, వాటిని లోకేష్ ద్వారా ఏదైతే సమస్యలన్నీ పరిష్కారమై వాళ్ళంతా కూడా సాధారణ జీవితం కొనసాగిస్తూ వాళ్ళ కుమారుడికి ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడిన పరిస్థితి, వాళ్ళకు ఒక భవిష్యత్తు మీద లోకేష్ మీద నమ్మకం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అక్కడ ఉన్నాయి చూడు మా పిల్ల బుక్స్, అటువైపు దాని మీద పైన ఉంటాయి చూడు, ఆ పైన ఆ విజువల్ ఎవరైనా పంపించవచ్చు. మీరైనా మీ బాబులోనే తీసుకోవచ్చు. మామూలు కూడా కొంచెం బాగా మాట్లాడేవాళ్ళు. బాగా నిన్న వస్తారేమో అనుకున్నాను. నిన్న వస్తే అందరూ నేను అందరూ బాగా వీళ్ళు అబ్బాయి కలవడానికి వస్తే మాట్లాడతారు. అమ్ముదా ఇటు పదమ్మా, నువ్వు దారి నాకు